లోన్ల మాఫీ మొత్తం అయిపోయింది. నిజంగానే మొత్తం అయిపోయింది. కానీ అక్కడక్కడ కొందరికి కాలేదు. కొందరికంటే కొందరికే కాలేదు. మిగిలిన వాళ్ళందరికీ అయింది. అయిందనేటోళ్ళకు అయింది, కాలేదనేటోళ్ళకు కాలేదు. అగో ఏంది పిల్ల ఏందో మాట్లాడుతున్నదని చూడకుండ్రి. లోన్ల మాఫీ కదా ఈ తీరులోనే ఉన్నది. మరి వ్యవసాయం చేసేటోళ్ళ లోన్ల మాఫీ చేసినామని 15 ఆగస్టు నాడు రేవంత్ సార్ చెప్పిండు కదా. అకౌంట్లో పైసలు లేకున్నా అందరికి లోన్లు మాఫీ చేసినామని పేపర్లు టీవీలా యాడ్లు ఇచ్చుకున్నారు, వార్తలు వేయించుకున్నారు. కానీ అసలు కదా ఎట్లున్నదో చూడుండ్రి. అదన్నట్టు ముచ్చట. నా సొంత గ్రామంలో రుణమాఫీ మాకు కాలేదని దరఖాస్తు పెట్టుకున్న సంఖ్య మొన్న శనివారం వరకు కేవలం 54 మందే. మరో 50 మంది రావచ్చని చెప్పని అధికారులు చెప్పారు. సీఎం సారేమో అందరికి లోన్లు మాఫీ చేసినామంటాడు. అలా సర్కార్ల పెద్ద కొలులున్న ఆది శ్రీనివాస్ సారేమో మా ఊళ్ళనే అందరికి లోన్లు మాఫీ కాలేదంటున్నాడు. సార్ చెప్తున్న లెక్క ప్రకారమే 100 కంటే ఎక్కువ మందికి లోన్లు మాఫీ కాలే. అసలు లెక్క చూస్తే ఇంకెందరుంటారో. ప్రభుత్వ విప్ సారు ఊర్లే లోన్లు మాఫీ కాలే, ముఖ్యమంత్రి సారు ఊర్లే లోన్లు మాఫీ కాలే, అటు వ్యవసాయ మంత్రి ఊర్లో కూడా లోన్లు మాఫీ కాలే. ఇదే ముచ్చట అడిగితే మొన్న తుమ్మల సారు ఏం చేసిండో చూడుండ్రి. లోన్ల మాఫీ అడిగితే రైతుల మీదకే చేయలేపిండ్రు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. రైతులంటే ఎంత ప్రేమనో సార్కు. కానీ ఓ దిక్కేమో 15 ఆగస్టుకే అందరికి లోన్లు మాఫీ అయినాయని అంటున్నారు. ఇంకో దిక్కేమో మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి చెప్తున్నారు. ఏ మాట నమ్మాలే, ఎవరి మాట వినాలే, ఏం సమజైతలేదని వ్యవసాయం చేసేటోళ్ళు మస్తు పరేషాన్ అవుతున్నారు. ఈ ముచ్చట సర్కార్ వాళ్ళకు చూపిద్దామని పోయినోళ్లను కాంగ్రెస్ వాళ్ళు కొట్టబట్టిరి, సంపుటానికి చూడబట్టిరి. మరి ఎట్లా సారు? అవ్వ పెట్టదాయే, అడుక్క తిననీయదాయే. అడుక్క తినుడు కాదు, తెలంగాణలో ఆకలి అవుతున్నదని చెప్పుడు కూడా పాపమే అవుతున్నది. పానాలు పోయే కథ అవుతున్నది.